డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, వైబ్రెంట్ వంశీ గారు. మరి వంశీ గారితో మాట్లాడదాం. నేను ఈరోజు కొన్ని సందేహాలతో అయితే మీ ముందుకు రావడం జరిగింది. మరి ఆ సందేహాలని వంశీ గారితో మాట్లాడి నేను కూడా నివృత్తి చేసుకోవాలని అనుకుంటున్నాను. కంటెంట్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఎందుకు వంశీ గారిని అడుగుదాం. నమస్తే వంశీ గారు. నమస్కారం వంశీ గారు, నేను ఒక ఆర్టికల్ చదివాను. ఓకే. అందులో ఏంటంటే, మన జననానికంటే ముందు ఆత్మ ప్రయాణం చేస్తుందంట. అంటే బిఫోర్ ఆత్మ వచ్చి సర్చ్ చేసుకుంటుందంట, నేను ఏంటి, ఎక్కడ, ఎలా అనేసి. అసలు నిజంగా మన పుట్టుక ముందే నిర్ణయించబడుతుంది అంటే వంశీ గారు ఏం చెప్తారు? 100% I will respond for this. Thank you God, thank you universe. Hari Om Tat Sat. Om Namo Himalaya, Om Shri Gangaya Namaha, Om Hrim Dum Durgaya Namaha, Om Aim Hrim Shri Shri Namaha. Yanantha బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. సో కమింగ్ టు యువర్ క్వశ్చన్, మనిషి జన్మ పొందక ముందే మనిషిని నడిపిస్తున్న జీవశక్తి ఆత్మ ఏదైతే ఉందో ముందే ట్రావెల్ చేస్తుందా లేదా? ఎస్, 100% ట్రావెల్ చేస్తుంది. సో ట్రావెల్ చేస్తుంది అంటేనే దాని అర్థం ఆత్మ ఏదైతే ఉందో పర్సన్ టు పర్సన్ ట్రావెలింగ్. ఇక్కడ బ్యాక్ ఎండ్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సృష్టికి ఏదో ఒక రోజు ఎండ్ పాయింట్ ఉంటుంది. ఈ భూ ప్రపంచంలో అనంత బ్రహ్మాండంలో ప్రతిదానికి ఎండ్ పాయింట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్తోనే ఉంటుంది. సృష్టికి కూడా ఎండ్ పాయింట్ ఉంది. కానీ ఈ అనంత బ్రహ్మాండంలో ఎండ్ పాయింట్ లేనిది, అంతం కానిది ఏదైనా ఉంది అంటే, ఒకటి జీవశక్తి, వి కాల్ ఇట్ యాజ్ ఎ ఆత్మ. అండ్ సెకండ్ థింగ్ రుద్రాక్ష. ఈ రెండిటికి అంతం లేదు. అండ్ ఆత్మ ఏదైతే ఉందో ఆత్మకి జననం లేదు, మరణం లేదు, వాయువుకి ఎగిరిపోదు, అగ్నికి దహనం అవ్వదు, ద్రవానికి తడిచిపోదు. పర్సన్ టు పర్సన్ ట్రావెల్ అవుతూనే ఉంటుంది. ఇట్ క్యారీస్ కార్మిక్ కనెక్షన్స్. కర్మ, రుణం రెండింటినీ కూడా ఆత్మ అనేది క్యారీ చేస్తుంది. సో మీరు కర్మ అన్నారు కదా, నా క్వశ్చన్ వచ్చింది. చాలా మంది అంటారు, అరే నువ్వు గత జన్మలో ఏం చేసావు, ఏ పాపం చేసావు, ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నావు, ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నువ్వు సక్సెస్ అవ్వలేకపోతున్నావు, ఎక్కడ కూడా నువ్వు స్టెప్ ఇన్ అవ్వలేకపోతున్నావు, బ్యాక్ వెళ్ళిపోతున్నావు, ఏ జన్మలో ఏం చేసావో అని అనేస్తూ ఉంటారు. అదొక నానుడిలాగా. నిజంగా పూర్వజన్మ, గత జన్మలు అంటూ ఉంటాయండి అసలు? 110% ఉంటాయి. పాయింట్ నెంబర్ 1, పాస్ట్ లైఫ్ నుండి విచ్ మీన్స్ గత జన్మ నుండి కర్మ ఫలితాలు కంటిన్యూ అవుతాయి. అంటే పుణ్యం చేసిన పుణ్యం యొక్క ఫలితము, పాపము చేసిన పాపం యొక్క ఫలితము, కర్మ ఫలితము, రుణ ఫలితం అనేది కంటిన్యూ అవుతుంది. కానీ పాత జన్మలో ఓల్డ్ సోల్ చేసిన బ్యాడ్ థింగ్స్కి ఇప్పుడు న్యూగా ఈ బాడీలోకి ఎంటర్ అయినాక ఈ వ్యక్తి ఎందుకు క్యారీ చేయాలి? అంటే టిల్ లాస్ట్ బ్రెత్ వరకు కర్మకి ఎందుకు బాధ్యుడు అవ్వాలి? అవ్వక్కర్లేదు. 99.99% మన బ్యాడ్ సిన్స్ని మన యాక్షన్స్ ద్వారా, మన మాటల ద్వారా, మన చేతల ద్వారా, దైవనామస్మరణం, విశ్వనామస్మరణం, సేవ, కరుణ, ప్రేమ, దయ, వీటి ద్వారా 99.99% తుడిచేయచ్చు. త్రూ మేనిఫెస్టేషన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్, లాస్ ఆఫ్ లైఫ్, లాస్ ఆఫ్ నేచర్, వీటిని స్పిరిచువాలిటీగా ఇన్ డెప్త్ మనం ట్రావెల్ చేయగలిగితే, స్పిరిచువల్ అవేకనింగ్ స్టేజెస్ని గో త్రూ అయితే, చక్రాస్ యాక్టివేట్ చేసుకుంటే చెడు కర్మల్ని మనం తొలగించుకోవచ్చు. అంతేగాని పూర్వజన్మలో చేసిన పాపానికి జీవితాంతం అనుభవించాల్సిన పని లేదు. బట్ ట్రావెలింగ్ అనేది 100%. మంచి కంటిన్యూ అవుతుంది, చెడు కంటిన్యూ అవుతుంది. బంధం, మీ పేరెంట్స్, మీ కన్న తల్లిని చూస్ చేసుకునే పాసిబిలిటీ మీకుందా? కన్న తండ్రిని సెలెక్ట్ చేసుకునే పాసిబిలిటీ ఉందా? ఏ కమ్యూనిటీలో పుట్టాలి, ఏ రిలీజియన్లో పుట్టాలి, ఏ ఊర్లో పుట్టాలి, రిచ్ ఫ్యామిలీలో పుట్టాలా, పూర్ ఫ్యామిలీలో పుట్టాలా, ఈ థింగ్స్ అన్ని మీరు సెలెక్ట్ చేసుకునే స్కోప్ మీకుందా? ఆల్ దీస్ ఆర్ పాస్ట్ లైఫ్ కనెక్షన్స్, రుణబంధం. సో మీరు కర్మఫలం అన్నారు, అంటే మీరు మేనిఫెస్టేషన్ అంటారు కదా, దానికి దీనికి ఏమన్నా అంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చా? 100% దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ కనెక్షన్ కర్మ సిద్ధాంతానికి. లాస్ ఆఫ్ కర్మకి, అద్వైతంకి, మేనిఫెస్టేషన్కి కనెక్షన్ ఉంది. అసలు కర్మ అంటే ఏంటి? చాలామంది ఏమనుకుంటున్నారంటే, నా కర్మ ఇలా ఉందిరా బాయ్, నా లైఫ్ ఎత్తిపోతా ఉంది, నా కర్మ నా తలరాత డిసైడ్ చేసేసింది, నా చేతి రేఖలు చెప్పేసి, మొన్నే పంచాంగం చూసిన రాజ్యపూజ్యం అవమానమైన నా జాతకం చెప్పేసింది, నా ఇంటి వాస్తు చెప్పేసింది, నా న్యూమరాలజీ చెప్పేసింది, సో నా లైఫ్ ఎలా ఉంది అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. బట్ త్రూ మేనిఫెస్టేషన్, కర్మ అంటే ఏంటి?
కర్మ అనేది భగవంతుడు ఇచ్చేది కాదు. ఎస్ కర్మ ఈజ్ నాట్ గివెన్ బై ద గాడ్. కర్మ ఈజ్ క్రియేటింగ్ బై అవర్ సెల్ఫ్. మనమే మన కర్మని క్రియేట్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ ఫీడింగ్ గుడ్, వాట్ విల్ గ్రో? గుడ్ విల్ గ్రో. ఇఫ్ యు ఆర్ ఫీడింగ్ టు ఈవిల్, ఈవిల్ ఈజ్ గ్రో. సో మీరు మంచి ఆలోచనలు చేసి మంచిగా నడుచుకుంటూ ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఓకే, దైవశక్తి, విశ్వశక్తి, మంచిగా అడుగులు వేస్తే తిరిగి వచ్చేది మంచే, చెడుగా అడుగులు వేస్తే తిరిగి వచ్చేది చెడే. దట్ ఈజ్ కర్మ. మన యాక్షన్, మన బిహేవియర్, మన యాటిట్యూడ్, మన వైఖరి, మన ధోరణి, మన ఆలోచన, మన యాక్షన్, మన పని, మన థాట్ ప్రాసెస్, మన చూసే చూపు, గుడ్ చూస్తున్నామా చెడు చూస్తున్నామా, ఎవ్రీథింగ్ ఈజ్ కర్మ. అండ్ వీఆర్ ద క్రియేటింగ్ అవర్ కర్మ. అంటే మీరు అన్నారు కర్మ అనేది మనము తీసుకున్నదే, మనం Exactly. చేసుకునేది అని. Exactly. చాలా మంది అంటారు కదా మాటల్లో, నా కర్మరా బాబు నువ్వు నాకు పుట్టావు, నా కర్మరా బాబు నా జీవితం ఇలా అయిపోయింది అని వేసేస్తారు వేరే వాళ్ళ మీద. మాట దేవుడి మీద అనడానికి కూడా. ఏముంది? ఇట్స్ ఈజీ. Yes. టంగుకి, నాలికకి బోన్స్ ఉండవు, కానీ రిలేషన్షిప్స్ ని బ్రేక్ చేసేస్తుంది. Yes. సో ఒక్కసారి ఒక మాట అనే ముందు ఆగి ఆలోచించి అంటే ఇట్స్ ఫార్ బెటర్. Yes. బట్ దెర్ ఈస్ నో కోఇన్సిడెన్స్ ఎట్ ఆల్. లైఫ్ లో కోఇన్సిడెన్స్ అనేది లేదు. Yes. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద కర్మ, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద రుణబంధం. మనం కొన్ని మూవీస్ లో చూస్తూ ఉంటాం, చాలా ఆర్టికల్స్, న్యూసెస్ లో కూడా ప్రీవియస్ గతంలో ఏంటంటే ఎప్పుడో గత జన్మలో విడిపోయి ఈ జన్మలో కలిసాము, అప్పుడు విడిపోయారు, ఇప్పుడు వేరే వాళ్ళ గర్భాన్ని పుట్టారు, మళ్ళీ కలిసారు అని అంటూ ఉంటారు కదా. ఇవి ఎంతవరకు నిజం అంటారు? అంటే 100కి 10,000% ఫ్యాక్ట్, ప్రూవెన్ కాన్సెప్ట్. సైంటిస్టులు ప్రూవ్ చేసేసారు, సనాతన ధర్మం ప్రూవ్ చేసేసింది, ఎన్నో ధర్మాలు ప్రూవ్ చేసేసింది. ఏదో ఒకటే చెప్తా ఉన్నా ఇందాక, ఐ సెడ్ దెర్ ఈస్ నో కోఇన్సిడెన్స్ ఎట్ ఆల్. ఏదో ఒక కర్మబంధము, రుణబంధం లేకుంటే ఈ రోజులు ఇలా చూడలేము. ఈ జన్మలో మనం ఎవరిని చూస్తున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, ఎవరితో మనకి రిలేషన్షిప్స్ ఏర్పడ్డాయి, ఎవరితో మన డబ్బులు స్ట్రక్ అయిపోయాయి, ఎవరి ఫ్యామిలీలో మనం జన్మ పొందాము, ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు ద పాస్ట్ లైఫ్. ఇట్ విల్ కంటిన్యూస్. ఇది ప్రూవెన్ థింగ్. ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ జన్మ అంటూ ఉంటే నేను అలా పుడదాం అనుకుంటున్నాను, నేను అసలు అమ్మాయిలాగా పుట్టొద్దు, నేను అబ్బాయిలాగా పుట్టాలి, ఇలా పుట్టకూడదు, అసలు చక్కగా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అంటా ఉంటారు కదా. అసలు జన్మ అంటూ ఉంటుందా? ఇప్పుడు జన్మ ఉంటుందా లేదా అన్నది పక్కన పెడితే, ఎవరైతే ఈ థాట్స్ రిలీజ్ చేస్తున్నారో చేతకాని వాళ్ళని చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కరెక్ట్ చేసుకోవాలా. వీ హ్యావ్ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్ టు గ్రో ఇన్ అవర్ లైఫ్. వచ్చే జన్మలో ఇలా పుట్టకూడదు, బ్రహ్మాండంగా పుట్టాలి అని ఆలోచించే కన్నా ఈ జన్మలో ఏం పీకుతా ఉన్నాం? వై డోంట్ వి కరెక్ట్ అవర్ సెల్ఫ్ నౌ? వై డోంట్ వి లుకింగ్ ఫర్ ద గుడ్? స్పిరిచువాలిటీగా ఎందుకు ఎన్హాన్స్ అవ్వకూడదు? డబ్బుని మేనిఫెస్టేషన్ చేయడం కొరకు ఎందుకు ఎన్హాన్స్ అవ్వకూడదు? పాజిటివ్ థాట్స్ని రిలీజ్ చేయడం కొరకు మనం ఎందుకు మన ఎనర్జీస్ని యాంప్లిఫై చేయకూడదు? అంతే కదా. సి, డూ ఆర్ డై ఈజ్ ఓల్డ్ కాన్సెప్ట్, డూ ఎనీథింగ్ బిఫోర్ డై ఈజ్ ప్రెజెంట్ కాన్సెప్ట్. వచ్చే జన్మలో అలాగ పుట్టాలి, ఇలా పుట్టాలని ఆలోచించే కన్నా అసలు ఈ జన్మలో ఏమి చేస్తా ఉన్నాం? వేరే జన్మ మాట పక్కన పెట్టండి, పర్పస్ ఆఫ్ లైఫ్ ఎవరు తెలుసుకోవట్లేదు. అసలు పుట్టుకి కారణం ఏంటి ఎవరైనా ఆలోచిస్తున్నారా? పుడుతున్నారు, తల్లిదండ్రులు ఏం చేయాలా? చదివిపిస్తున్నారు, పెంచుతున్నారు, పోషిస్తున్నారు, చదువుకున్నారు, ఒక ఉద్యోగం, పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి, పిల్లలు, కంటిన్యూ అవుతుంది. వీధిలో ఉన్న కుక్క అదే చేస్తుంది. మనకు రూల్స్ ఉన్నాయి, వాటికి రూల్స్ లేవు. దట్స్ నాట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. పుట్టుకకి కారణం ఏంటి? ఈ జీవశక్తి ఈ శరీరాన్ని దహించడానికి, ఈ శరీరంలోకి ఎంటర్ అవ్వడానికి వాట్స్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? ఒక వ్యక్తి యాక్టర్ అవుదామని పరితపిస్తాడు, ఒక వ్యక్తి డాక్టర్ అవ్వాలని పరితపిస్తాడు, ఒక వ్యక్తి పొలిటికల్కి ఎదగాలని పరితపిస్తాడు, ఒక వ్యక్తికి ఏమి చేయాలో తెలియక ఏదో ఒకటి చేయాలని చెప్పి చేస్తూ ఉంటాడు. బట్ 99.99% ఆఫ్ పీపుల్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. అంటే ఎందుకు పుట్టాము అనేది పక్కన పెట్టేసి వేరే దారిలో వెళ్తున్నారు. 100% రోటీ కప్పడా మకాన్ కొరకు వీఆర్ ఫైటింగ్ 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 ఫైటింగ్. వెనక వేట జరుగుతుంది. వేటను ఆపితేనే దైవశక్తితో మమేకమవుతాం. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ నాట్ టు బి హ్యాపీ, నాట్ టు బి సక్సెస్ఫుల్. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ టు బి యూజ్ఫుల్. ఈరోజు ఎవరికి ఉపయోగపడుతున్నాం? నేను, నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా పిల్లలు, ఇదేనా? వాట్ అబౌట్ లోక కళ్యాణం? వాట్ అబౌట్ చారిటీస్? వాట్ అబౌట్ డొనేషన్స్? వాట్ అబౌట్ వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్? అంటే అవి చేయడానికి చాలా మంది ఉన్నారు కదా, మనం ఎందుకు అని కొంతమంది అంటుంటారు. అందరూ అలానే అనుకుంటే, ఇఫ్ దట్ ఈస్ ద కేస్, అందరూ అలానే అనుకుంటే వీ హ్యావ్ టు టేక్ ఏ కాల్. బట్ ఒకటే చెప్తున్నాను, వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద పర్పస్ ఆఫ్ లైఫ్. పుట్టక కారణం ఒకటి ఉంటుందండి, సింపుల్ లాజిక్. మీరు చెప్పండి నాకు, ఈ అనంత బ్రహ్మాండంలోనే, ఎర్త్ అనే ప్లానెట్లోనే అద్భుతమైన జన్మ ఏదని మీరు అనుకుంటున్నారు? మానవ జన్మ. మరి మానవ జన్మ అద్భుతమైనప్పుడు లైఫ్ మొత్తం అద్భుతంగానే ఉండాలి కదా. ఎందుకు అల్పాయుతో ఒక ఆయన చనిపోతున్నాడు? ఎందుకు అప్పులతో బాధపడాలి? ఎందుకు ఒక వ్యక్తి హత్యలు చేస్తున్నాడు? ఒక వ్యక్తి ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు? ఒక వ్యక్తి జీవితాంతం జైలు ఖైదీగా ఎందుకు ఉండిపోతున్నాడు? ఒక వ్యక్తి పేదవాడిగా ఎందుకు మిగిలిపోతున్నాడు? అద్భుతమైన లైఫే కదా లీడ్ చేయాలి. వై? బికాస్ ఆఫ్ కర్మ, బికాస్ ఆఫ్ రుణబంధం. బట్ దాన్ని కరెక్ట్ చేసుకోవాలంటే
స్పిరిచువాలిటీకి ఎన్హాన్స్ అవ్వాలి, ఎస్ దైవశక్తితో మమేకం అవ్వాలి, విశ్వశక్తితో మమేకం అవ్వాలి. ద బేస్ పాయింట్ ఈస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్ గురించి తెలుసుకోవాలి. ఎస్. మేనిఫెస్టేషన్ ఈజ్ ద షార్ట్ కట్. సో ఆత్మ వేరు శరీరం వేరు అంటారు కదా, నిజమేనండి? 100% ఇస్ వేరు. మీ బాడీకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అంతెందుకు, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు రమేష్, ఆ వ్యక్తికి కొడుకున్నాడు. కొడుకు ఏమని పిలుస్తాడు? ఆ వ్యక్తికి తండ్రి అని పిలుస్తాడు, నాన్న అని పిలుస్తాడు. ఒక మేనల్లుడు ఉన్నాడు, మాయా అని పిలుస్తాడు. ఒక గ్రాండ్ సన్ ఉన్నాడు, తాత అని పిలుస్తాడు. ఆ బాడీ శరీరం నుండి జీవశక్తి ఆత్మ వెళ్ళిపోతే డెడ్ బాడీ అనేస్తారు. బంధాలతో పిలరు, ఏమని పిలుస్తారు? ఆ బాడీని తీయండి అంటారు కానీ ఆ రమేష్ని తీయండి అనరు. సో బాడీకి ఎక్స్పైరీ డేట్ ఉంది కానీ ఆత్మకి జననం లేదు, మరణం లేదు. ఇట్స్ ఎవాల్వింగ్, ఇట్స్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అంటే ఒక మనిషి చనిపోయాక ఆత్మ అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది, దానికి ఒక కోరికలు తీరక అక్కడే ఉంటుంది, కోరికలు తీరక వెళ్ళిపోతాయి కొంతవరకు అండి. ఇప్పుడు ఏ ఆత్మకైతే ఆశీర్వాదం ఉండదో భూత ప్రేతాత్మలకు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాయి. బట్ ఆత్మకి ఆశీర్వాదం ఉంటే బేస్డ్ ఆన్ కార్మిక్ కనెక్షన్ ఆత్మకి ఎండ్ పాయింట్ లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు ట్రావెల్. నేను స్టార్టింగ్లోనే చెప్పా, సృష్టికైనా ఎండ్ పాయింట్ ఉంది కానీ ఆత్మకి ఎండ్ పాయింట్ లేదు. రుద్రాక్ష ఎప్పుడు వాడిపోదు. రుద్రాక్ష 100 సంవత్సరాలైనా రుద్రాక్ష ఫెన్సింగ్ అలానే ఉంటుంది. సో రుద్రాక్షకి జీవశక్తి ఉంటుంది, ఆత్మకి జీవశక్తి ఉంటుంది. వై? బికాస్ ఆత్మ, ద సోల్ ఈజ్ ఎనర్జీ, ద డివైన్ కాన్షియస్నెస్, ద చైతన్యం, ఎనర్జీ. ఇట్ నెవర్ ఫేడ్స్. సో వంశీ గారు, మీ వీడియోలు చూస్తున్నారు చాలా మంది గెయిన్ అవుతున్నారు. ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి, అంటే విశ్వజ్ఞానం గురించి కానీ, లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి కానీ, ఎంక్వైరీకి సంబంధించి కానీ, ఫర్దర్గా మీరు చెప్పే ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ గురించి ఒకసారి మాట్లాడతారా? షూర్, డెఫినెట్గా. క్లాసెస్ అనే కన్నా దైవ కార్యక్రమము, విశ్వ కార్యక్రమము అని నేను భావిస్తున్నాను. అది జరిగే పరిస్థితి కూడా భగవంతుడి ఆశీర్వాదం, పంచభూతాల యొక్క ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞ అని నేను స్ట్రాంగ్గా భావిస్తున్నాను. ఎందుకంటే సఫరింగ్ అన్నది హ్యూమన్ బీయింగ్స్కి కామన్ అయిపోయింది. బాధపడము, అనారోగ్య సమస్యలు, అప్పులు, ఉద్యోగాభివృద్ధి లేకపోవడము, వ్యాపారాభివృద్ధి లేకపోవడము, ఇంట్లో సంబంధ బాంధవ్యాలు ఇష్యూస్, ఇవన్నీ కూడా కామన్ అయిపోయాయి. బట్ మేనిఫెస్టేషన్ అనే సీక్రెట్ తెలుసుకుంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అని మీరు అన్నారు, విశ్వానికి సంబంధించి 12 లాస్ ఉంటే అందులో 4వ లా ఆఫ్ అట్రాక్షన్. బట్ ఓవరాల్గా మనం కంప్లీట్ మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుతున్నాం. మేనిఫెస్టేషన్ ఆస్ట్రాలజీ కనెక్ట్ చేస్తూ మాట్లాడుతున్నాం, మేనిఫెస్టేషన్ న్యూమరాలజీ, మేనిఫెస్టేషన్ వాస్తు, మేనిఫెస్టేషన్ నవగ్రహాస్, మేనిఫెస్టేషన్ పంచభూతాస్, మనీ మెడిటేషన్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, కొన్ని స్విచ్ వర్డ్స్, కొన్ని ఏంజల్ నెంబర్స్, జాబ్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఒక స్పెసిఫిక్ పర్సన్ ఎలా అట్రాక్ట్ చేయాలి, లవ్ని, మ్యారేజ్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, బిజినెస్ గ్రోత్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, బిజినెస్లో క్లయింట్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, మన కెరియర్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి, ధనవంతుడు ఎలా అవ్వాలి, ఇలాంటి మేజర్ సీక్రెట్స్ అన్నీ కూడా ఈ ప్రోగ్రాంలో మనం మాట్లాడబోతాం. థ్యాంక్ యూ వంశీ గారు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అహం బ్రహ్మ.